పిఠాపురంలో మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు సభ పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది బ్రో? బరాబర్ చెప్తున్నా. ఒక రేంజ్లో రెండు తెలుగు రాష్ట్రాల జనాలు మొత్తం పిఠాపురంలో ఉంటారు. ఇంకోటి ట్రైన్లు పట్టాయి, ఇప్పుడు అసలు డిసెంబర్లో పట్టాయి. ఆ జనాభా ఎట్లా వస్తుందో తెలుసా? తొడగొట్టి చెప్తున్నా, మీటింగ్ 100% కాదు 1000% హిట్ అవుతుంది. మామూలుగా ఉండదు, రాసి పెట్టుకోండి. ఒకప్పుడు పార్టీ స్థాపించినప్పుడు యా రేంజ్లో ఉందో ఇప్పుడు డబల్ ట్రిపుల్ రేంజ్లో ఉంటుంది. తట్టుకోలేరు ఎవరు. అవతల వాళ్ళకి మొత్తం జెండాలు పైకెత్తుతాయి. ఏంటంటే రైళ్ళు పరిగెడతాయి గుండెల్లో వైసీపీకి. ఎందుకంటే ఇంకా ఈసారి కళ్యాణ్ గారి దెబ్బకు ఈ సభతో వైసీపీ వాళ్ళు అవుట్ అంటారా? ముందే అవుట్ అయినరు. దాన్ని అవుట్ అని చెప్పడానికే ఏం లేదు. ఏంటంటే ఒక వ్యక్తి ఓన్గా పార్టీ స్థాపించినప్పుడు ఎవరున్నారు తోడు లేకున్నా కూడా, ఓడిపోయినా కూడా ఇంట్లో వండుకుంటాడు, మళ్ళీ రాడు, అది ఇది అని అన్నారు. అటువంటిది దెబ్బతిన్న సింహము ఆకలి వేసి ఇట్లా మెల్లగా లేచి అని దాడి చేస్తే ఎట్లుంటుంది? డిప్యూటీ సీఎం కుర్చీ కింద వచ్చి ఊకున్నది అట్లా ఉంటుంది. పవన్ అన్నతోటి పెట్టుకుంటే ఏందనుకున్నారు? బరాబర్ చెప్తున్నా, పిఠాపురం దద్దరిల్లి అసలు హోటళ్ళు కూడా అసలు తిండి లేక తట్టుకోలేరు. అట్లుంటుంది. ఈ దెబ్బతో వైసీపీ వాళ్ళు భయపడతారు అనుకోవచ్చు మనం. ఆల్రెడీ భయపడినరు, భయపడేది ఏం లేదు. అర్థమైందా? ఆ జనాలను చూసిండ్రు అంటే ఈసారి అతడు సినిమా చూసిరా? అతడు సినిమాలో తనిఖీలా బాగానే ఉంటాడు. మహేష్ బాబు వచ్చి ఫైటింగ్ చేసి కొట్టిన తర్వాత ఆడు మగాడరా పూజి అని అంటారు చూడు. ఆ డైలాగ్ బరాబర్ పవన్ కళ్యాణ్ సార్కే సెట్ అవుతుంది. ఎన్ని లక్షల మంది జనాలు రావచ్చు ఈసారి పిఠాపురానికి సభకి? ఎంట్రన్స్ స్టార్టింగే చెప్పిన ఏంది తెలుసా? మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల జనాలు మొత్తం ఆన్నే ఉంటారు. రాసి పెట్టుకోండి, ఇటువంటి సభ చరిత్రలో మొదటిసారి అని అనుకుంటారు అందరూ. బరాబర్ పవర్ స్టార్ బహిరంగ సభ అంటే బాక్సులు బద్దలు అయిపోతాయి. పెయింటింగ్ స్టార్ అంజీడ.